ఈ వీడియోలో కన్యా రాశి మరియు కన్యా లగ్నం వారికి 2026వ సంవత్సరం ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. వీళ్ళకి మార్చ్ నుండి మే ఎండింగ్ వరకు గురువు వక్రగతి వీడి డైరెక్ట్ మోషన్కి వస్తారు. ఆ సమయంలో గురువు దశమ స్థానం నుండి ధనస్థానమైన ద్వితీయ, చతుర్థ మరియు షష్టమ స్థానాలను వీక్షిస్తారు. వీళ్ళకి ఇయర్ ఫస్ట్ హాఫ్ లో వృత్తిరీత్యా ధనలాభం అంటే జాబ్ లో బోనస్ లాంటివి మంచి అమౌంట్ వస్తుంది. అండ్ వీళ్ళు చేస్తున్న జాబ్ లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్ కి ట్రాన్స్ఫర్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ రావడానికి ఆస్కారం ఉంది. జూన్ తర్వాత గురువు లాభస్థానానికి వస్తారు. ఇది ఎక్సలెంట్ ప్లేస్మెంట్. మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఇది సూపర్ పీరియడ్ అని చెప్పవచ్చు. విద్యార్థులకి ఇది ఎక్సలెంట్ పీరియడ్. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తుంటే అనుకూలమైన రిజల్ట్స్ వస్తుంది. చాలా కాలంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం ప్రాప్తిస్తుంది. మార్కెటింగ్ ఫీల్డ్, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్న వారికి ఎక్సలెంట్ టైం అని చెప్పవచ్చు. న్యూ బిజినెస్ ప్రపోజల్స్ వస్తాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కి సన్నాహాలు చేస్తారు. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్స్, లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్, మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్, స్పోర్ట్స్ సెక్టర్ వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. శని సప్తమ స్థానం నుండి లగ్న, చతుర్థ, నవమ స్థానాలను వీక్షించడం వలన తండ్రితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళని అర్థం చేసుకుని గౌరవించడం మంచిది. లగ్నాన్ని కూడా చూడడం వలన కాస్త వర్క్ పోస్ట్పోన్మెంట్ చేస్తూ లేజీగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. సో డోంట్ పోస్ట్పోన్, స్కెడ్యూల్ యువర్ వర్క్ ప్రాపర్లీ వితౌట్ డిలే. రాహువు షష్టమ స్థానంలో ఉండడం వలన జాబ్లో స్మార్ట్ వర్క్తో కాంపిటీటర్స్తో విజయం సాధిస్తారు. మీకు రావాల్సిన ప్రమోషన్ని కూడా ఎంతో చాకచక్యంగా నేర్పుతో సాధించుకుంటారు. కేతు ఏ స్థానంలో ఉన్నందువలన కాస్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మైండ్ డిస్టర్బ్ చేసుకుంటారు. సో దీనికి మీరు రోజుకి ఒక 15 minutes మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. వీలైతే రుద్రాభిషేకం చేయించండి.